జై జ్యోతి, జగజ్యోతి, జై జ్యోతిర్మయి. ముందుగా అందరికీ నమస్తే అండి. లోకం అశాంతికి లోనైనప్పుడు సాక్షాత్తు ఎవరైతే ఈ సృష్టిని నిర్మించారో, ఈ సృష్టిని సృజించారో సాక్షాత్తు ఆ దైవమే శరీరధారి వచ్చి లోకానికి ప్రశాంతిని అనుగ్రహించడానికి, జ్ఞానాన్ని ఇవ్వడానికి శరీరం ధరించి ఈ భూమిపైకి రావడం జరుగుతుంది. అలాగే మనం ఎంతోమంది మహాత్ముల్ని చూసాము. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కలియుగం 4వ అవస్థ అంతిమ గడిలో సనాతన స్వయంభవ్ విశ్వేశ్వర విశ్వకర్మ ప్రచోదన జ్యోతిర్మయ పరబ్రహ్మ సాక్షాత్తు ఈ సృష్టిని నిర్మించినటువంటి ఆ సాక్షాత్తు దైవ స్వరూపమే శరీరం ధరించి జనుల్లో జనుడై తిరుగుతూ మనకి కృతయుగ సద్ధర్మం అనే ఈ దివ్య గ్రంథాన్ని మనకి అందించడం జరిగింది. ఈ దివ్య గ్రంథంలో కృతయుగం ఎలా జరిగింది, ఆదిలో మానవులు ఎలా జీవించేవారు, అసలు మానవ రూపం ఎలా నిర్మాణం జరిగింది, జీవుల రూపాంతరం జరుగుతూ మానవ రూపం ఎలా సంపూర్ణమైంది, ప్రకృతి యొక్క మర్మం, జీవాత్మ యొక్క రూపం, సృష్టి యొక్క సౌభాగ్యం, మానవుల జీవితం యొక్క గమ్యం, ఇలా ప్రతి దానికి కూడా ఈ దివ్య గ్రంథంలో సమాధానం అంటే పరిష్కారం ఉంది. మన సమస్యకు ప్రతి సమస్యకి కూడా ఇందులో పరిష్కారం అయితే ఉంది. మానవుడు ఎందుకు జన్మిస్తున్నాడు, ఎందుకు మనకి భగవద్గీత, బైబిలు, ఖురాను ఇలా మనకి అనేక గ్రంథాలు ఉన్నప్పటికీ కాలమాన పరిస్థితులను బట్టి, మనుషుల యొక్క స్థితిగతులను బట్టి జ్ఞానాన్ని భగవంతుడు మహాత్ముల ద్వారా ప్రజలకి అందించడం జరిగింది. ఇప్పుడు కలియుగం 4వ అవస్థ అంతిమ క్షణంలో ఉన్నాం మనం. కాబట్టి ఈ దివ్య గ్రంథాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి మన జీవితాలు మార్చుకుని ఆనందంగా ఉండాలని ఇది జ్యోతిర్మయ ప్రభువుల వారి ఆకాంక్ష. సృష్టి సౌభాగ్యాన్ని సంరక్షించుకోవాల్సి ఉన్నది. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, భాషలకి అతీతంగా సర్వమత సామరస్యమే ఈ విశ్వశాంతికి మార్గము. ప్రతి మానవుడు కూడా సమసమాజ నిర్మాణాన్ని స్థాపించుకొని ఒకే మతం, ఒకే భావన, మనదంతా అభిమతం. ప్రతి మానవుడు కూడా తెలుసుకుంటే మహనీయుడే. ఎప్పుడైతే మానవుడు హృదయం పవిత్రమవుతుందో మహనీయుడు అవుతాడు. హృదయ పవిత్రతతో పరివర్తన చెంది దైవాన్ని తెలుసుకున్నట్లయితే మనం ఎవరు అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అయితే ముఖ్యంగా చెప్పాల్సింది, ఈరోజు మన ముందుకు వచ్చే వీడియో ఏంటంటే, సాక్షాత్తు దైవ స్వరూపుడు శరీరంగా ఉన్నప్పుడు 2006వ సంవత్సరంలో దివ్య గ్రంథం శిక్షణా తరగతులు, దివ్య గ్రంథాన్ని అవగాహన ఎలా చేసుకోవాలి ఏమిటి అనే దాని మీద చెప్పడం జరిగింది. శిక్షణా తరగతులు చేయడం జరిగింది. అది ఏ రకంగా జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది చూద్దాం. ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీ ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. చూసి ఈ వీడియోని మీకు అవకాశం ఉన్నంత వరకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఈ సమాచారం ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. ప్రతి ఒక్కరు ఈ సమాచారాన్ని చూసి ఇందులో ఉన్న సత్యాన్ని గ్రహించుకొని ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జీవించాలి. జై జ్యోతి, జగజ్యోతి, విశ్వశాంతి వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. అంటే సృష్టికి శరీరం లేదు, స్థితులు ఉన్నాయి. సత్య స్థితి, బీజ స్థితి, సనాతనం, చతుర్థావస్థ ఇవి ఉన్నాయి. కానీ రూపం లేదు, రూపం అరూపం అన్నమాట. రూపం లేని దగ్గర నుంచి కూడా మనం దివ్య గ్రంథాన్ని రాసుకుంటున్నాం. ఈ కిరణాలు అనేది చెప్పినట్టు 1973వ సంవత్సరంలో ప్రింట్ చేయాలి. 73-74 సంవత్సరంలో ప్రింట్ చేయాలి. అయితే ఈ కిరణాల గురించి చెప్పేలా ఉంటే ఈ దివ్య గ్రంథాన్ని కొంచెం ముందుకు పోతేనే కానీ ఈ కిరణాల తాలూకున్నది అర్థం అవుతుంది. ఇప్పుడు ప్రకాశం ఉంది, ప్రచోదనుడు అక్కడికి వచ్చిన తర్వాత ఆ పువ్వు దగ్గరికి వెళ్ళమంటాడు. ప్రకాశం లోపల కదులుతూ ఉంది, ఆ పువ్వు దగ్గరికి వెళ్ళమంటాడు. ఏ స్థితికి వెళ్ళిపోయారు అంటే జలం మీద కూడా తేలిపోవచ్చు అనేటటువంటిది
అక్కడి వరకు కూడా నేర్చుకున్నారు కాబట్టే వెళ్ళమని చెప్పాడు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడాను అక్కడ వాళ్ళ దగ్గర 4 పావులు ఉన్నాయి. ఇక్కడ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకో వెళ్ళు, అక్కడ పావులు ఉన్నాయి అలాగని చెప్పేశారు. నీళ్ళల్లో నడుచుకొని వెళ్ళేటప్పుడు ఒడిగిపోతాడని చెప్పేసి తెలీదా? మరి అతను వాళ్ళు ఎలా నడిచి వెళ్ళారు, ఏ స్థితిలో వెళ్ళారు? ఇలాంటి స్థితులన్నీ కూడా నేర్చుకున్న తర్వాత, తెలుసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళిపోయారు. అంతవరకు కూడా వాళ్ళకి తెలియదు దివ్యగ్రంథంలో ఉన్నవాళ్ళని. అలాగనే హోమం జరుగుతుంది. ఇది గంజి తాళ్ళు విసిరేశాడు, ఆ హోమగుండంలో పడిపోయి కాలిపోతాయో లేదా? అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకొని వస్తాడు. ఇక్కడ దానికి కామెంటరీ అక్కడ చెయ్యాలన్నమాట. అర్థమైంది లేదా? కామెంటరీ చెయ్యాలి. అప్పుడు గ్రంథం అంతా సంపూర్ణంగా చదవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నీకు అర్థమవుతుందా? గ్రంథం అంతా కూడా సంపూర్ణం చదవలసినటువంటి దినాన్ని చెట్టు కింద ఏవో గింజలు తింటున్నాడు ఒక మహర్షి, దివ్య బ్రహ్మ. తింటూ ఉండేటప్పుడు అతను వెళ్ళిపోయింది కిందకి ఏరుకొని తింటున్నాడు. మనకు కావలసినంత ఉంది కదా, మీరు ఏరుకొని తినవలసిన అవసరం ఏంటుంది అని అంటాడు. ఎవడు? ఈ వృత్తాసుడు అనేటటువంటి ప్రధాన గుడ్ మినిస్టర్ అని అంటే అతను చెప్పాడు. అడుగుతుంది, ఆవిడే కూడా చెప్తాది. కానీ అతనికి బుర్రకి ఎక్కలేదు. ఒక దినాన్ని దూరంగా పోతాడు, వర్షం వచ్చేసింది, ఆ దెబ్బ మీద ఉంటాడు. 3 రోజుల వరకు వర్షం రాలేదు, కిందకి రాలేదు. ఆకలి వేసేస్తుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి గింజలు ఏరుకొని తింటూ ఉండేటప్పుడు 3 ఛాయారూపాలు అలా వెళ్ళిపోతూ, అయ్యో నువ్వు మంత్రివి కదా, కావాల్సినంత గొడవలో ఉన్నాయి, ఏరుకు తింటున్నావు ఏంటంటే అప్పటికి అతనికి వెలిగింది. ఎన్నాళ్ళు అయిపోయిన తర్వాత, సుమారు 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, అలాగా ఈ దివ్య గ్రంథం అనేటటువంటిది కిరణమాలు చదివినట్లయ్యేలా ఉంటే దివ్య గ్రంథం మీద స్టోరీలు ఎవరు కూడా చదవరు, అర్థమైంది. కాబట్టి ఆ అర్థం లేకుండానే రాయడం జరిగింది. సత్యస్థితి అంటే సత్ అంటే ఉనికి యొక్క స్థితి ఏమిటి అని అడిగాము. దానికి జవాబు చెప్పాలి కదా. దానికి జవాబు చెప్పడానికి దానికి జవాబులు మీరు న్యూస్ పేపర్లోనూ సైంటిస్టులు పెద్ద పెద్ద మ్యాటర్స్ ఇస్తున్నారు. దివ్య గ్రంథం చదివిన తర్వాత ఆ మ్యాటర్స్ కానీ చూసినట్లయితే దివ్య గ్రంథంలో ఉన్నదే ఈ సంగతులు, ఇంకా ఇందులో తప్పులు ఉన్నాయి అని మీరే అడుగుతారు. అర్థమైంది నేను చెప్పింది. కాబట్టి విషయాన్ని మీరు అవగాహన చేసుకొని గ్రంథ పారాయణం అనేటటువంటిది జరిగినట్లయితే ఇక మీరు గ్రంథానికి కర్తలే అవుతారు. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మీరు బుర్రలో పెట్టుకొని గ్రంథాన్ని రోజుకి 1 గంట లేకపోతే స్పేర్ చేసేసుకోండి. ఆ గంట, 1 గంట, అరగంట స్పేర్ చేసేసుకోండి. 2 కాగితాలు చదువుకోవాలి, లేకపోతే 3 కాగితాలు చదువుకోవాలి. రాసుకొని ఆ అరగంటలోనే తర్వాత మీ పనులు, మీ ఇంటి పనులు చూసుకోండి. 24 గంటలకి నేను మీతో చెప్పింది ఒక అరగంట గంట దీనికోసం ఉంచండి. అంటే ఇప్పుడు ఏమన్నా వస్తుంది అంటే చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఈ కిరణమాలు చదివిన తర్వాత అది ఏమీ అండర్స్టాండ్ అవ్వలేదండి. మీరు ఉండేటప్పుడే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేకపోతే దీనికి ఎవరో ఆన్సర్ ఇవ్వలేడు అని చెప్పి సత్యనారాయణ చాలా మంది అడిగారట. ఇందులో కిరణమాలలోంచి త్రికాంతులు ఎలా పుట్టాయి 3 అని సత్యస్థితి అందు సత్యాహమనై సత్యలోకాకృతులమై ఉన్నది అంటే ఇది ఇప్పుడు మనస్సు ఉంది. మానసిక శరీరం అనేటటువంటిది అదృశ్య శక్తి, కంటికి కనిపించదు. అది వ్రాయడానికి ఏ విధంగా ఇది తోడ్పడింది అనేటటువంటిది చూసి అనుభూతి తెచ్చుకున్నట్లయితే మొట్టమొదటి నేను చచ్చిపోవాలి. అర్థమైందా లేదా? చచ్చిపోయిన తర్వాత నేను ఆయా లోకాలకు వెళ్ళాలి. అనుభూతి ఎక్కడెక్కడి నుంచి కలుసుకొని వచ్చింది, నా చావు ఎక్కడి నుంచి వస్తాయని, నా శరీరం ఎక్కడి నుంచి తొడిగింది, నా పన్ను ఎక్కడి నుంచి చూచింది, బయటికి నేను ఎలాగొచ్చాను, రూపం ఎప్పుడు ధర్పించాను, ఇవన్నీ కూడా వస్తాయి కిరణమాల గారు. అవునా? అవుతాయి. అయితే ఇక్కడ ఒక సంగతి ఒకటి చూడండి, ఇక్కడ చెప్తాను. ఇక్కడ నేత్రం గురించి 86వ పేజీ అందుకే తీయమన్నాను. సూక్ష్మ జగత్ అంటే ఏమిటి? ప్రపంచం అంతా కూడా కలిసి ఆకాశం, తారామండలం, సముద్రం ఇదంతా కూడా కలిస్తే జగత్ అవుతుంది. అవునా కదా? జగత్, సూక్ష్మ జగత్తు. కూర్చోరా.
ఒకటో తరం పరంజ్యోతిని దివ్య నేత్రత్వమున అంటే దీనికి కన్ను ఉన్నది. ఆ కన్ను మరి ఒక కన్నుతో అలా చూస్తాడు గుడ్డోడే. దివ్య నేత్రత్వమున దివ్య జగత్తునై ఉన్న నేనే దివ్య దేహినై సర్వంతర్యామినై ఉంటేని 86 మనకు అప్పుడు నాకు రూపం లేదు, స్థితి లేదు, ఏమీ లేదు. నోకడా దిగారా బతికున్న మనిషా చచ్చిపోయిన మనిషా చెప్పండి. శరీరం ఉంది, ఆ స్థితిలో చూసినటువంటి సంగతులు, చేసినటువంటి సంగతులు, అనుభవించినటువంటి సంగతులు జ్ఞాపకం చేసుకొని 5 అడుగులు తర్వాత ఏమో 8 అడుగులు కింద ఇసుకది పోసారులే అక్కడ విశాఖపట్నంలో. అందులో ఉండి నేను రాసింది. కాబట్టి దివ్య గ్రంథం యొక్క రాతలో ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయి అనేటటువంటిది 2 పుస్తకాలు కాల్చేశారు. 2 పుస్తకాలు కాదు. అదేగా ఆ పుస్తకాలే కానీ ఉన్నట్లయితే ప్రపంచంలో ఇంకెవరికి అందుబాటులో ఉండదు. మాకు ఒక శిష్యుడు ఉండేవాడు రాజుబాబు అని. బాబాజీ గ్రంథం అంతా రాసేసినట్లయితే గుడికి వెళ్ళిపోతాడు, అతను బతికుండాలి అంటే రాయనీయకూడదు. అతను బతికుండాలి అంటే ఏంటి ఎలాగుంది గొడవలు గొడవలు గొడవలు. బాబు నాకు బ్రతికున్న ఆ కొండ మీద ఎలా బ్రతికున్నానో కానీ నాకు తెలియదు. కానీ ఈ తాతబాబు ఈ వెనయ వీళ్ళు వాళ్ళు అందరూ కూడా ఉండేవాళ్ళు. గొడవలు గొడవ కొట్టుకోవడం, తన్నుకోవడం, చీల్చుకోవడం. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత కొంచెం ప్రశాంతత ఏర్పడిందిరా అంటే పెద్దాపురంలో గొడవ. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారంటే ఇక్కడ గొడవలు. ఇప్పుడు ఈ అందరూ మెయిన్ పార్ట్ వాళ్ళందరూ కూడాను కొంచెం ప్రశాంతత ఇచ్చారు. గ్రంథం సంపూర్ణం అయిపోయింది, ఈ గ్రంథం కూడా సంపూర్ణం అయిపోయింది, ఆ గ్రంథం కూడా సంపూర్ణం అయిపోయింది. ఇప్పుడు చైతన్య దీపం మీద పడాలి. అంటే ఉదాహరణకి చెప్తున్నాను మీకు. ఇందులో చూడండి, పరంజ్యోతినై దివ్య నేతృత్వం దివ్య జగత్తునై నేనే దివ్య దేహినై సర్వంతర్యామి అయితే అంతా సర్వంతర్యామి అంటే అన్నింటనూ అంతటి నుండి ఆవలి ఉన్న ఆత్మజ్యోతియే సత్యం నిత్యం సదా పూజనీయం. అటువంటి పరిస్థితుల్లో ఈ గ్రంథం రాసుకొని వచ్చాం. దీనికి తెలుసుకోవాలి అని చెప్పేసానంటే ఎవరు అర్థం చెప్తారు? నేను ఇంకో ప్రశ్న వేస్తాను. ప్రాక్టికల్ అండ్ థిరికల్. థిరికల్ అంటే చదివి తెలుసుకునేది, ప్రాక్టికల్ అంటే చేసి చూసింది. సైంటిస్టులు ఏం చేస్తున్నారు? చేసి నా ఆకుపచ్చ రంగు ఆకుని ఎర్ర రంగు ఆకుగా మార్చి నేను ఇదిగో దీన్ని నేను ప్రొడ్యూస్ చేశాను, ఇలా చేశానయ్యా అని చెప్పేసి అప్పుడు ఇస్తున్నాడు. అంతవరకు ఏం తెలియదు కదా ఇతనికి ప్రాక్టీస్. అలాగనే మన బాబాజీ శరీరంతో ఎలాగుండినా అతని తాలూకు సంకల్పం పనిచేస్తుంది. అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఏమిటి తిన్నాడు. ఇప్పుడు పొట్ట పెరిగిపోయింది, కారణం పాలు తాగుతున్నానని. అంటే ఉదాహరణకి చెప్తున్నాను. కాబట్టి ఇందులోనూ నేత్రాన్ని ఓపెన్ చేసి చూసేసరికి ఎలా ఉంది ప్రపంచం అంతా కూడా రూట్స్ కంప్లీట్ నథింగ్నెస్. అంటే నన్ను నేను మర్చిపోయి ఉన్నాను అన్నమాట. నన్ను నేను మర్చిపోయి ఉన్నాను. నన్ను నేను మర్చిపోయి ఉన్నాను అంటే ఏ స్థితి అయి ఉంటుంది? 2 స్థితులు. ఒకటి వాడ నిద్రావస్థ, 2 శవం. అంతే కదా, చచ్చిపోయిన శవం. దానికి ఏ స్థితి తెలీదు. అలాగే గాఢ నిద్రావస్థలో ఉండేటటువంటి వాడి కూడా అందుకే 4 అవస్థలు. జాగ్రత్త అవస్థ అంటే మనం తిరిగేసి ఉండడం, నిద్రావస్థ అంటే స్వప్నావస్థ, పడుకొని ఉండడం. స్వప్నంలో చూసింది నిజమా? నిజం కాదా? కాదా? మరి ఎటు కనిపించింది? ఈ స్థితుల్లో ఈ గ్రంథం రాయడం జరిగింది. ఇంకా సుషుప్నావస్థ అలాగని చెప్పేసి 3వ అవస్థ. నాడి పల్స్ డౌన్ అయిపోయింది. పల్స్ డౌన్ అయిపోతే డాక్టర్ గారు ఏమంటారు? తీసుకోండి అయ్యా, ఎందుకు అంటారు.
మరి తుర్యావస్థ పోయిన తర్వాత హాస్పిటల్లో పెట్టుకుంటాడు, మా హాస్పిటల్ అది చెడ్డ పేరు వస్తే తీసుకుపోండి అంటారు. ఆ అవస్థని కూడా దాటిపోతేనే మృత్యు స్వాధీనం అవుతుంది. అర్థమైందని చెప్పింది. ఆ మృత్యువు ఎలాగ స్వాధీనం అయింది అనేటటువంటి రెండో పాఠంలో శ్వాసుడు శరీరం విడిచిపెట్టేటప్పుడు థియరీ అంతా కూడా మీకు వస్తుంది. అదిగా పుస్తకం ప్రింట్ చేయడానికి అని చెప్పేసి నేను ఇదే ఇప్పుడు అడిగేటటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, ఇదే ఫస్ట్లో పెట్టేయండి సీరియల్గా ప్రపంచం అంతా ఏ విధంగా వచ్చింది, ఆఖరికి ఇప్పుడు ఎలా ఉన్నది అని చెప్పేసి అని కొంతమంది చెప్తున్నారు. మీరు అది కానీ మొట్టమొదటి పెట్టేలా ఉంటే గ్రంథాన్ని ఎవడ ముట్టేకోడు, ఎవడ తెలుసును, అందులో ఏదో అన్నదంటారు, దాంట్లో సాహిత్యం అంటారు, దాంట్లో నుంచి విప్పినాడు అంటారు, అంతర్గతం అంటారు, ఇవన్నీ ఎవరికి తెలుసును, ఎవరికి కావాలి అంటారు. ఆ దగ్గరికి వెళ్ళిలా కూడా చక్కగా రామాయణం కథ చెప్తున్నాడు, హాయిగా విని వచ్చేస్తున్నాం, మంచిగా నీట్గా పెట్టుకుంటే చాలు అన్నాడు ఒక ఆయన. అందుచేత ఏమిటి మీలో మీరు మాట్లాడుకుంటే కావాల జ్ఞానములు చలనా చలనములు చైతన్య చైతన్యములు ద్వైతాద్వైతములు భేదాభేదములు గోచర గోచరములు భావాభావములు సాకార నిరాకారములు సగుణ నిర్గుణములు రూపారూపములు పానములు సంకల్ప వికల్పము లేని వాడనై కేవల శుద్ధ ప్రశాంతముల నిర్మలమై మహాసుప్త చైతన్య రాహిత్య పరవ్యోమ స్థితి కావల మహావ్యవస్థయే సనాతనం. సనాతనమయ్యున్న నేనే ఉనికి కలవాడనై నా యందు నేను, నాలో నేను, నాతో నేనే అవ్యక్రయమై మూర్తిభవించి ఉన్న వాడనై ఉన్న నేనే అహం జ్యోతిని. అనాదినై ఆదియు అంతము లేని వాడనై ఉన్న వాడనే నేనే నా స్వయంకృత సంకల్పమున సృష్టి రూపమున ప్రత్యక్షమైతుంది. కానీ సృష్టి కావలవాడనే నేను. నా సంకల్పముననే ఈ సర్వ సృష్టి సృజింపబడిను, కానీ సృష్టి ద్వారా నేను సృజింపబడలేదు. సర్వభూతములు నా యందే సృజింపబడెను. నా సంకల్పమున సృజింపబడిన సృష్టిలో నేనే అంతర్యామినై సృష్టి స్థితి లయములకు కారణభూతులనై ఉంటుంది. నా సంకల్పమున జనించిన సృష్టికి ఆదియందున వాడము, అంతమునందు వాడము నేనే. అది అంతమును నాయందే మరణమై మరుగై ఉండెను, యున్నవి యుండును. భూత భవిష్యత్తు వర్తమాన త్రికాలములయందున్న సనాతన దివ్యం ధర్మోత్తరించిన సత్పురుషుల హృదయాంతరంగమున దివ్యాద్వైతమున ఛాయాపురుషులై జ్ఞాన స్వరూపమున అక్షరగుణమునై సర్వ సృష్టిని సంరక్షించున్న విశ్వకర్మై ఉన్న విశ్వేశ్వరుడను నేనే. దివ్యాత్వదైతమున స్వయం ప్రకాశమై ఉన్న జ్యోతిర్మయుడను సర్వభూజనులకు పూజారుడై ఉన్న ఏకైక దివ్యం దైవమని గ్రహించుకుని సుజ్ఞాని నాతో సాయుధ్యమై అమృతులై ఉండును. ఓ మానవలోకమా, వెలుగు చీకటుల అంతర్యంలో అంతర్గతములు రూపరహిత శక్తి అతని అస్తిత్వములై ఉన్న అనంతానందము అతని దివ్యత్వమై ఉన్నది. కానీ అనంత శక్తి జ్ఞానానందములు అతనిలో అంతర్గతములు. అతడే సృష్టి స్థితి లయములకు కారణుడు. అన్నింటను కుంతనను మిండి ఆవయున్న అనంతుడు అవ్యక్తం అగోచరం అనుభవం. అతని సంకల్పమే సృష్టికి కారణం, అతడే మూలం. ధర్మోత్తరించిన సత్పురుషుల ద్వారా ప్రకటింపబడిన దివ్యజ్ఞాన అక్షరమై దైవగ్రంథములై ఉన్నవి. సత్పురుషుల ముఖస్థము నుండి ఉచ్చరింపబడిన దివ్యస్వరం అక్షరమై అక్షరమిందే అతడు అంతర్భూతుడై అక్షరుడై ఉండెను. అక్షరమే దైవం విశ్వవిరాట్. అంటే ఇన్ని దాటి వచ్చేసారు అనమాట, దాటి వచ్చేసారు. ఈ దాటక ముందు సంగతి ఏమిటి? ఇప్పుడు ఈ కాలానికి సరిపోయింది. ఎందుకంటే ఇందులో ఉండేటటువంటిది భౌతిక శాస్త్రం వచ్చింది. భౌతిక శాస్త్రం నాస్తిక శాస్త్రం వచ్చింది. భౌతిక విజ్ఞానం ఇదిలో ఏమని అంటున్నాడు, ఇందులోనూ జ్ఞానం అంటే భౌతిక విజ్ఞానమును ఆధారం చేసుకుని ఆధ్యాత్మిక జ్ఞానం అంధవిశ్వాసమని భావించుతున్న మానవులారా, దీని కంటిన్యూషన్ అన్నమాట నేను చదివేది. మానవులారా, ఆత్మజ్యోతి యొక్క ప్రభావమునందు సృజింపబడిన సృష్టిలో మీరు సృష్టమై సృష్టిని ఆధారం చేసుకొని జీవించుచున్న జీవులే అని మాత్రం మరువవద్దు. సైంటిఫిక్గా ప్రూవ్ చేసేటటువంటి శక్తి కలిగినటువంటి ఈ గ్రంథం ఇది
అది ముందు వచ్చేసినట్లు ఇలాగ ఉంటే ఇందులో పూజ నమాజు అయితే ఇప్పుడే రాసింది ఈ పుస్తకం అని అంటారు. పాత గ్రంథం లేదు, ప్రమాణ గ్రంథం లేదు. ఏ ప్రమాణాన్ని పురస్కరించుకొని, ఇప్పుడు వేదాలను పురస్కరించుకొని మన ధర్మశాస్త్రం వచ్చింది. మన ధర్మశాస్త్రం అయిపోయిన తర్వాత పరాత్పర ధర్మం, తర్వాత యాజ్ఞవల్క్య కూడా, తర్వాత భగవద్గీత. అవునా కదా? అవన్నీ కూడా పోయాయి. భగవద్గీతలో ఇవన్నీ ఇమిడిపోయాయి. అలాగనే ఇప్పుడు కిరణమాలలో ఇదంతా ఇమిడిపోయి ఉంటుంది. విత్తనం ముందు మహావృక్షము మర్మమై మరుగై ఉన్నట్లు విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభు అనుగ్రహించినటువంటి కిరణమాల అనే దివ్య గ్రంథంలో ఈ భూమి మీద ఉన్న సర్వమత గ్రంథములు ఇమిడి ఉన్నవి. అయితే ఎన్నో గ్రంథాలు అప్పుడే ముందునే వచ్చి ఉండేవి. ఈ కిరణమాల లాస్ట్లో పెట్టడం జరిగింది. కాబట్టి మీరు అందరూ ఏదైతే మీకు బాగుంటుందంటే దాన్నే నేను పెడతాను. కారణం ఏమిటి అంటే రాయడం నేను చెప్పడం ఇది మీకు అండర్స్టాండ్ కాకపోయినట్లయినా గురించి ఇదంతా వేస్ట్. చాలా మంచి విషయాలు అడుగుతాను. అతనికి నేను 1975 సంవత్సరంలోనో 6వ సంవత్సరంలోనో కిరణమాలు ఇచ్చాను. కిరణమాలు ఇచ్చి ఇది చదవబోయే అలాగన్నాను. కిరణమాలు చదివి ఫస్ట్ పేరా 2 పేరా 5 10 కాగితాలు చదివి పలసేసాడు. ఏం తెలియక ఏదో పిచ్చిగా రాశాడు అలాగన్నారు. అతను 40 సంవత్సరాల వయసు అయిపోయిన తర్వాత, రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఆ పుస్తకాలన్నీ తీసి ఇందులో ఇది ఉన్నది కదా బాబా గారు రాసింది, నా మిత్రుడు బాబా కూడా లేదు అప్పుడు, అతను నా మిత్రుడు రాసిన పుస్తకం కదా ఇది అర్థం అవ్వలేదు అలాగని చెప్పేసి తీసి చదువుతూ రాత్రి తలకెత్త పెట్టుకున్నాడట. ప్రొద్దుట మళ్ళీ చదవడానికి గుర్తుపుట్టిందట. అలా రోజు తల కింద పెట్టుకోవడం, పొద్దున్న లేచిన వెంటనే 4 కాగితాలు చదవడం చేశాడట. అట చదువుతున్న కొలిది ఇందులో భగవద్గీత ఇందులో ఒక నిమిషం ఇది కూడా లేదు, ఇదేమిటి ఇలాగా, అమ్మో ఇలాంటి ఇదే అతనికి తాలూకు స్థితి అని చెప్పేసి నా దగ్గరికి అనుకుంటాం వచ్చాడు. బాబాజీ నమస్కారం చేస్తున్నాడు. ఏమిటి పోతురాజు ఎప్పుడూ లేదు నమస్కారం చేస్తున్నావు ఏంటి అని అడిగాను. నేను కిరణమాలు ఉన్నాయి, నేను చిన్న చూపు చూసి అదేమిటో మొదలు పడిశాను. ఇప్పుడు ఉద్యోగం అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత ఈ కిరణమాల తీశాను. పుస్తకాలు చదువుతుంటే దొరికింది, చదువుతుంటే కిరణమాల తాలూకు ఇది భగవద్గీత ఇందులో నథింగ్ అన్నాడు. నా దగ్గర అన్నాడు భగవద్గీత నథింగ్ అని అనొద్దయ్యా బాబు, హిందూ మతం పట్టుకొని శుభ్రంగా నేను చంపేస్తుంది. విశ్వాసం అని చెప్పుతున్నటువంటి మానవులారా అని పిలుస్తున్నాను. అర్థమైందా లేదా? భౌతిక విజ్ఞానం ఖర్చు కడపడ రాశాను. 527 పేజీలు చెప్పారు. ఎంత? 527. దొంగతనం కానీ ఏదో గుడిసులో ఉన్న వాళ్ళతో మాట్లాడినట్టు కాదు. గ్రహించుకోండి. జ్ఞానజ్యోతినై ఉన్న నేనే సర్వజీవ ప్రాణులలో జ్ఞానాధారమునై అవసరం అయినట్లయ్యేలా గురించి నేను ఏమైనా చేస్తానయ్యా, మీరేం భయపడక్కర్లేదు. ఇంకా అంతకన్నా మరి నేను ఏమైనా చెప్పడానికి అక్కర్లేదు. జ్ఞానజ్యోతినై ఉన్న నేనే సర్వజీవ ప్రాణులను ఆధారం చేసుకుని సర్వజీవ ప్రాణుల యొక్క స్థితి గతులను బట్టి జ్ఞానమునందే జీవిస్తున్నాను. సర్వజీవ ప్రాణులలో మానవ దేహం పరిపూర్ణమై ఉన్నందున ఇక్కడి నుంచి నీతి ప్రబోధం చేశాను. రాత్రి ఒక కార్యక్రమం జరిగిందిలే. బాబాజీ ఇదేంటి ఎప్పుడూ లేదు ఎంత ఇదే అని చెప్పేసి ఏదో అన్నది. అన్న తర్వాత మరి జయప్రకాష్ నారాయణ వచ్చాడు కదా, అతను మహాసభకి మనుషులు కూడా కావాలి కదమ్మా, వాళ్ళు అతను చెప్పిన మాటలు వింటారు కదా అని చెప్పేసి చెప్పారంట. అంటే రేపు లేదు ఎల్లుండి మా మీటింగ్ ఉంది, ఒక్కొక్క స్థానంలో పెడుతున్నాడు. వచ్చిందా పేపర్లో? అందుగురించి ఏ మానవుడు విశ్వశాంతి జ్యోతి ఐక్యారాధన సత్సంగ మహాసాగరంలో చేరి జ్యోతిని ధ్యానించను అట్టి సద్భక్తుడు హృదయ పరివర్తన చెంది, ఇక్కడ హృదయ పరివర్తన తాను చేసినటువంటి పాప స్వయం ప్రకాశమైన నా సన్నిధిని చేరి నాతో సాహిత్యమై ఏ పరానందములను అనుభవించింది. నా కృప లేనిదే నన్ను ఎవడనూ గ్రహింపనేరాడు. ఫస్ట్ పాయింట్, దేవుని యొక్క కృప లేకపోతే ఇక్కడ రావడం కూడా వేస్టే. మీరు నన్ను చదివారు కదా, ఆ మ్యాటర్స్ ఏమైనా డిస్కస్ చేశారా? డిస్కస్ చేసుకున్నారు. నెక్స్ట్ దివ్యం చదువుదాం బాబాజీ. సాధు జీవుల సంరక్షణ అనేది పూర్తిగా అంటే సాధు జీవుల సంరక్షణ, సాధు జీవుల సంరక్షణ అహింసా ప్రబోధం, పేజీ నెంబర్ 26. జీవుల సంరక్షణ మొత్తం మాంసాహారం చర్చ.
దీనికి బదులు ఇక్కడ అంటే మీరు 2 రోజులే ఉన్నది కాబట్టి దివ్య గ్రంథం తాలూకు ఔన్నత్యంలోను ఈ ఘట్టం ఒకటి మనకందరికీ కావాల్సింది. ఇది ఇంకా ప్రింట్ కాలేదు. దివ్య గ్రంథం శ్వాసుడు అంటే మీకు తెలుసును కదా, శ్వాసుడు అంటే గాలి పీల్చుకొని బ్రతికేవాడు. అంటే ఊతకార చేతను పట్టుకొని అలా తిరిగేవాడు. ఎప్పుడు నిద్రపోవడం తెలియదు అతనికి. ఆ విధంగా ఉంటారు. తర్వాత మృత్యు అతని స్వాధీనంలో ఉంది. ఆ కాలంలో మృత్యు మీద కూడా అధికారం చేసేటటువంటి శక్తిపరులు ఉండేవారు. చావు మీద ఉండు అక్కడ అని. అలా కాకపోతే నేనేం చేస్తానో చూడన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. మృత్యు చేతిలో కదా ప్రాణులన్నీ వెళ్తాయి. కానీ మృత్యువుని కూడా నీకు ఇచ్చినటువంటి హద్దు దాటి ముందుగానే వచ్చావా, నిన్నేం చేస్తానో చూడు అని అడిగినటువంటి మహాత్ములు కూడా ఉండేవారు. ఒక్కడు కాదు, వేలాది మంది. అటువంటి పరిస్థితుల్లో శ్వాసునికి ఆర్డర్ అయిపోయింది కాబట్టి, అంటే అతని చేతిలోనూ ఉన్నది అతని మృత్యు. ఆ మృత్యువును అతను చేతిలో తీసుకొని వచ్చేటప్పుడు ఇక్కడ జరిగినటువంటి సంగతులు ఈవేళ ఇది మీకు చదివి వినిపిస్తారు, చదువుతారు. మీరే నీ చేతే చదివిస్తున్నాను ఈవేళ. కారణం ఏమిటి అంటే శ్రద్ధ మీకు కల్పిస్తున్నాను. అంటే శ్రద్ధ లేనివాడు పేదవాళ్ళు, శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతుడు. శ్రద్ధతోటి ప్రతి పని కూడా మనం చేసుకుంటూ మన పిల్లలను చూసుకుంటూ భగవంతుడు కూడా ప్రార్థన చేయటమే శ్రద్ధ. మన పని చూసుకోకుండా ఏ కొండ మీద ఎక్కుపోయి కూర్చొని హాయిగా ఎవరైనా తీసుకొచ్చి పెడుతుంటే తింటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోను అంటే నేను కూడా పస్తూ ఉంటాను కాబట్టి. ఆచరణ చేసి ఆచరణ చూపించాలి, చేయించాలి. నేను కూడా ఎన్నో దినాలు కూడు లేక మౌనంగా కూర్చొని ఉండేటప్పుడు కూడా రాస్తూ ఉండినప్పటికీ కూడా ఒక్కోసారి పస్తూ ఉండేవాడిని. అప్పట్లో మాత్రం కొంతమంది మాత్రం ఒక 6-7 కుటుంబాలు మాత్రమే ఉండి అనకాపల్లి నుంచి 2-3 కుటుంబాలు వచ్చేసి పిల్లలు తీసుకొని, ఆ పిల్లలు పేదవాళ్ళు అనమాట. తక్క వాళ్ళు తాతబాబు, ఎలీషా, రామారావు, కొండ, అప్పలకొండ ఏదో ఉన్నది. తర్వాత ఇంకా 3-4 రాజా, తాగోతు రాజా. ఆడేమో బాగా మస్తుగా కొట్టేసేసి ఎంత లేసి రొట్టి పట్టుకొచ్చి నువ్వు తిను, ఈ సారా తాగు అనేవాడు. కానీ చాలా మంచోడు. ఎంత మంచోడు అంటే అతను ఉన్న ఆస్తి అంతా సుమారు అప్పట్లో నేను ఉండేటప్పుడే ఒక 50 లక్షల రూపాయలు ఆస్తిపరుడు అయి ఉంటాడు. వాళ్ళ నాన్న కాంట్రాక్ట్. చాలా మంచోడు. ఈ త్రాగుడు నేర్పిస్తారు. ఆ త్రాగుడు త్రాగుతూ ఆ త్రాగుడుతోటే జీవితం. అలా వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు ఉండేటప్పుడు మాకు టైంకి వీళ్ళు డ్యూటీల్లోకి వెళ్ళిపోయారు. మరి నాకు టైంకి భోజనం ఎలా వస్తుంది? అందుకోసం తాతబాబుని ఎలీషా ఇద్దరును ఒక అమ్మనేమో అక్కడ అమ్మి అని ఆవిడని స్టే చేశారు. ఆ తర్వాత ఇంకా ఒక 2-3 వస్తూ ఉండేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. అంతగా పట్టుకెంచుకుండేవారు కాదు. అలా నేను ఆకలితోటి కూడా, అన్నం లేనటువంటి సమయంలో కూడా ఆకలితో కూడా నేను డ్యూటీ చేశాను. ఇప్పుడు మీకు నేనేమంటున్నాను, మీరు ఆకలితో ఉండకూడదు. మీ ఆకలిని తీర్చేవాడు బైబిల్లో కథ ఉంటున్నది. ఏలియా అని చెప్పేసి అని ఉంటే ఆకలి వేస్తుంది పరమేశ్వర అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటే కాకులు అక్కడక్కడ రొట్టు ముక్కలు దొరుకుతాయి కదా, అవన్నీ మొత్తం చేసి తీసుకొచ్చి ముందుని పడుతుంది. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒక మన భారతదేశంలోనే కాదు, విదేశాల్లో కూడా ఎంతో ఆధ్యాత్మిక చింతపరులు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. ప్రతి వాళ్ళు కూడా మంచి చెడు రెండు కూడా ఉంటుంది. వెలుగు చీకట్లు ఎలాగైతే ఉంటాయో అలాగనే మంచి చెడు అనేటటువంటిది మానవుల మీద ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నాను అని చెప్పేసానంటే జీవితం కొన్నాళ్ళ పాటే. మనలాంటి వాళ్ళు ఎంతమంది పుట్టుంటారు, ఎంతమంది పెరిగి ఉంటారు, ఎంతమంది చచ్చిపోయి ఉంటారు, ఎంతమంది అదృశ్యమైపోయారో దాని గురించి మనం విచారించడం అనేటటువంటి దానికి కాదు నేను చెప్పడం. ఆ జీవితం తాలూకు పుట్టి పెరిగిన తర్వాత లాస్ట్లో మన జీవితం ఎలాగుంటుంది అనేటటువంటిది తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు మహాత్ముడు.
అతనికి కావలసినటువంటి సహకారాన్ని అందిస్తూ అతని యొక్క జ్ఞానాన్ని అనుభవించేటటువంటి వాడు నిజమైనటువంటి శిష్యుడు. అంతేకాని ఒక పూటకి అన్నం దొరకకపోతే ఈడేవాడు 10 రోజులు తినేసేసి 11వ రోజున చారు తక్కువ వచ్చిందట, ఇదేం భోజనం ఎలాంటివి పెట్టాడు అన్నారట సామెత. 10 దివ్య గ్రంథం 2వ భాగానికి దొడ్డ మైదానములో పశ్చిమ దిక్కున ఉన్న ఎత్తైన కొండగుట్టకు అడుగు భాగమున కొండవాగు తటాకమునకు సమీపమున ఆయారం 1000 బారల దూరములో దివ్యస్థలికి నిశ్చయించి ఏర్పాటు చేయబడెను. మీ ముఖం లేకపోయినట్లయితే ఫైర్ అగ్ని భస్మం చేస్తున్నావా? 2 1 కాలుస్తారు, 2 సమాధిలో పెడతారు. 2 స్థితులు పెట్టారు. అక్కడ దివ్యస్థలి అంటే ఇక్కడ ఎలా ఉన్నదో మీరు వివరిస్తారు. ఆ వివరణ కావాలి కాబట్టి మీరు దాన్ని చదివి మొట్టమొదటి హెడ్డింగ్. తగడా చిత్రపటాలు, రంగురంగు పుల్లల కట్టలు తోమరి కొందరు తమ తమ ఏర్పాట్లలో నిమగ్నమై ఉండేది. ఇప్పుడు ఈ రోజున ఓ మినిస్టర్ గారు వచ్చాడు అనుకోండి, సభ ఏర్పాటు చేస్తారు, అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఆల్ ఇండియా రేడియో వాళ్ళు వస్తారు, టీవీ సెట్ వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు అన్నమాట, విలేకరులు వస్తారు. అదేవిధంగా ఆ రోజు కూడా ఈ ఏర్పాట్ల ముందు వివిధ రకాల వారు ఛాయాచిత్రం చేసేవారు, చిత్రలేఖనం చేసేవారు, చిత్రపటాలు చేసేవారు, అందరూ వారి వారి ఆయుధాలతో తయారై సిద్ధంగా ఉన్నారన్నమాట. ఒక బార లోతు ఉందన్నమాట. అడుగు భాగం సమానంగా అంటే చదును చేయబడి జానడుగుల సరళికి ఇసుకుపోయారన్నమాట. అది ఆ విధంగా దివ్యస్థలిని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దివ్యస్థలిలో దిగుటకు తూర్పు దిక్కు నుండి పశ్చిమ దిక్కునకు 7 మెట్లు రాతి దిమ్మలతో అలంకరింపబడేను. అది ఆ దివ్యస్థలిలో దిగడానికి తగు ఏర్పాటు చేయబడింది. పశ్చిమ దిక్కున 7 మెట్లు దానికి ఏర్పాటు చేశారన్నమాట. ఆ దివ్యస్థలి చుట్టూను 2 మూరలు ఎత్తు, 2 బారాలు వెడల్పున మట్టి దిన్నె వేసి రాతి పలకలు పేర్చబడెను. ఆ తిన్నెపైకి ఎక్కుటకు 5 మెట్లు మూరడు వెడల్పున రాతి దిమ్మలు పేర్చిరి. దిమ్మె చుట్టూ ఏర్పాట్లు ఎక్కువగా చేయాలి. ఇప్పుడు ఆ రోజుల్లో కూడా అంత ఏర్పాటు చేశారట. అంత పార్క్ చేసి జనం వచ్చి కూర్చున్నారు అనమాట. మైదానం చుట్టూ ఉన్న వనవృక్షములకు అంటే చుట్టూ చెట్లు ఉన్నాయి బ్రహ్మాండంగాను. ఆ చెట్లకి అశ్వాలను కట్టారనమాట. అశ్వాలను కట్టేసేసారు. యంత్రములు ఎదుట ఆసీనులై అబ్బని కూర్చున్న విషయములేమి జరుగునో అని చూచుటకు నిరీక్షించుచుండేది. అంటే నువ్వు చెప్పాలి, ఆ వేళ కాదు టీవీలో ఉండడం, ఈ వేళ కాదు అప్పుడు కూడా టీవీలో ఉంటే ఊర్లోనూ అప్పటికే డైరెక్ట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, డైరెక్ట్ ప్రోగ్రామ్స్ కూడా అప్పుడు ఉండేవి. ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఊర్లో నుంచి టీవీలో చూస్తున్నారు. ఇప్పుడు టీవీ అన్నారు, అప్పుడు యంత్రం అనేవారు. కాబట్టి అలాంటి యంత్రాలు కూడా అప్పుడు ఉన్నాయి. ఏరోప్లేన్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి. ఈ వేళ ఏమి అప్పుడు ఉన్నవి ఇప్పుడు లేవు. అప్పుడు ఉండేటటువంటి థియరీ ఇప్పుడు లేదు, మారిపోయింది. దివ్యస్థలి అంటే పవిత్రమైనటువంటి స్థలం, పరిశుద్ధమైనటువంటి స్థలం, అపవిత్రం కానటువంటి స్థలం. కాబట్టి దానికి దివ్య అనేటటువంటి పదం పెట్టబడింది. అటువంటి దివ్యస్థలి అంటే మనం ఒక మాటలో తీసేస్తున్నాం. శ్మశానం రా, శ్మశానం కప్పెడుతున్నారా అంటున్నాం ఇప్పుడు. అప్పుడు అలా కాదు. ఎవరైనా ఒక మనిషి చచ్చిపోయాడంటే జ్యోతిలోకి వెళ్ళిపోతూ ఉండేవాడు. కాబట్టి అతను పూజనీయుడు. ఊరికినే కాదు, ఎందుచేతంటే వాళ్ళకి అబద్ధం ఆడడం తెలియదు. ఇప్పుడు అబద్ధం లేకపోతే వాడు ఫూలు. అబద్ధం ఆడకుండా ఉంటే వాడు అవినీతిపరుడు. సత్యంగా ఉంటే అవినీతిపరుడు. అవినీతితో జీవిస్తే ఇప్పుడు డబ్బున్నదిరా, బాగా సంపాదించాడురా, ఎంత గొప్పవాడో అంటే డబ్బు సంపాదనే గొప్పతనం. అప్పుడు అలా కాదు, నీతికి కట్టుబడేవాడు, నీతిమంతుడు అనేటటువంటి పేర్లు పెట్టుకునేవాడు. వాళ్ళ ప్రవర్తన సరళి. అందుచేతనే కృతయుగం అని చెప్పేసేసారంటే అది పాపం లేదు, 4 పాదాలు కూడా సత్యంతో నడిచింది. అటువంటి పవిత్రమైనటువంటి స్థలాన్ని మనం దివ్యస్థలి అంటున్నాం. అంటే శాంతివనం అని చెప్పేసి క్రైస్తవులు పెట్టుకున్నాం. మనం దివ్యస్థలి, దివ్యమైనటువంటిది.
బ్రతికున్నంత వరకు కూడా దుఃఖం, శరీరం విడిచిపెట్టేటప్పుడు కూడా ఆ దుఃఖంలో ఉండకూడదు అనేటటువంటి ఆశయం దివ్యస్థలి. కాబట్టి ప్రతి మనిషి కూడా ముందే తయారు చేసుకునేవారు. అప్పుడు ఎవరు ప్రతి మనిషి కూడా టైం తయారు చేసేసుకొని నా ఇల్లు శాశ్వతంగా ఉండే ఇల్లు అదే. ఇప్పుడు ఇది కాదు, ఈవేళ వచ్చారు, నిన్న వచ్చారు, ఈవేళ పొద్దున్న పోతున్నారు, ఈవేళ వెళ్ళిపోతున్నారు. ఎక్కడి నుంచో వచ్చావు వెళ్ళిపోతున్నాయి. ఇక్కడికి వచ్చినందు వల్ల ఏదైనా నష్టం కష్టంగా జరిగిందంటే అదే బాబా గారి దగ్గరికి వెళ్ళాం, ఇక్కడ ఎలా జరిగిపోయింది చూడలేదు, దేవుడు అయ్యేలా కూడా చూడలేటి, నాకట్లేదు అక్కడ వెళ్ళిపోదాం రా. ఇది భాష ఇక్కడ. కానీ అప్పుడు అలా కాదు. ఒక మనిషి శరీరం విడిచిపెడుతున్నాడు అంటే ఆ శరీరం కోసం భూమి, చెట్లు అన్నీ కూడా దుఃఖపడుతూ ఉండేవి. దిగాలి కదా, బాడీని అందుకోవాలి కదా. ఇవన్నీ కూడా పొడిపిల్లల దగ్గర అలా జరిగింది. పొడిపిల్లలు ఆ వేళ వచ్చారు కదా, పొడిపిల్లల దగ్గర బాగా వెడల్పు తీసాము. సూర్యచంద్రరావు వీళ్ళందరూ కూడా ఆ వేళ తీసారు. నాగు చెవట్లు వచ్చి అప్పటికప్పుడు తీసేసారన్నమాట. ఎవరు రాకుండానే రెడీ అయిపోతాం లేదు. మీకు తెలుసు కదా, నువ్వు వచ్చావు కదా, నువ్వు రాలేదా? బడిపిల్లల శరీరం విడిచిపెట్టినప్పుడు చూసా అందరూ వచ్చేసారు. ఒక్కడు కానీ బాడీ డ్రాప్ చేసినట్లయితే అందరూ కూడా వెళ్ళి కొత్తగా పుట్టిన వాళ్ళని చూడడం కాదు, శరీరం విడిచిపెట్టిన తర్వాత శాశ్వత గృహానికి వెళ్ళిపోతున్నాడు. మనం ఎప్పుడు వెళ్తాం? మన గృహం ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఆ గృహం దగ్గరికి వెళ్ళడం, అప్పుడప్పుడు వెళ్ళి చూసుకోవడం, రాయి సరిగా ఉందా లేదా, ఉంచారా లేదా, లేకపోతే ఎవరైనా పట్టుకుపోయారా, ఇలాంటివన్నీ కూడా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఒకే మోడల్లో కట్టేవారు. కాబట్టి 7 స్టెప్పులు ప్రతిదీ కూడాను. ఇది ఉన్నది కదా, ఈ టేబుల్ ఉన్నది కదా, 7 స్టెప్పులు, లేకపోతే 5 స్టెప్పులు. ఆ దిగడానికి కాళ్ళు పెట్టుకోవడానికి కూడా మెట్లు ఇంత వెడల్పు ఉండాలి, ఇంత కాళ్ళు. దిగేటప్పుడు కాళ్ళు జాగ్రత్త దిగదు మరి. అందుచేత దివ్యస్థలం తయారు చేసుకోవడమే గొప్పతనం. అందు గురించే నేను మీ అందరికీ చెప్పేది ఏమిటంటే, నేను నా స్థలం తయారు చేస్తున్నాను. నా అనేది కాదు, ఇక్కడ ఈ శరీరం కొరకు. అక్కడ కొండ మీద తయారు చేస్తున్నామని చెప్పాం కదా, తీసేస్తున్నాం. ముందే తయారు, ఇది బాగుందా, నాకు నచ్చింది, నాకు ప్రేమ, నా ఇల్లు అది. అలాగే మీ ఇల్లు, ఇది బతికున్న ఇల్లు, శాశ్వతంగా ఉండే ఇల్లు అది. మట్టిలోనే పుట్టి మట్టిని తిని మట్టిలో మరుగైపోయే ఓ మానవుడా, నీవు చేయు ప్రతి కార్యము ఒక్కసారి మననం చేయి, అది మేలైనదా కీడైనదా అని దివ్య గ్రంథంలో రాసి ఉంది. కాబట్టి మనం చేసేటటువంటి ఏ పని అయినప్పటికీ కూడా పవిత్రంగా చేసుకున్నట్లయితే అది పవిత్రంగానే ఉండాలి. అపవిత్ర సంకల్పాలతోటి మనం చేసినట్లయిలాగుంటే అది అపవిత్రంగా అవుతుంది. అంతకన్నా మేలేం లేదు. ఎలీషా శరీరం విడిచిపెట్టాడు. అతను ఏం చేసేవాడు మీకు తెలుసా? గేటు దగ్గర ఇప్పుడు మీ చెప్పులన్నీ ఎక్కడ పెట్టారు? అక్కడ పెట్టారు. కానీ ఎలీషా ఉన్నంతకాలం బాబాజీ ఉపన్యాసాలు అతను వెళ్ళలేదు. కానీ అతను బాబాజీ ప్రేమలో శరీరం విడిచిపెట్టాడు. కానీ అతను చేసిన సేవ ఏంటో తెలిసిందా? అక్కడికి వచ్చినటువంటి భక్తుల తాలూకు చెప్పులన్నిటికీ కూడా శుభ్రంగా తుడిచి పాలిష్ అది కొట్టి భక్తులు వచ్చేసరికి అందించేవాడు అనమాట. కాబట్టి అలాంటి సేవ ఎవరైనా చేశారా మీరు? లేదు. ఆ చెప్పులు ముట్టుకోవడమా, నేను పాలిష్ కొట్టేసి అక్కడ పెట్టడం లేదు. అతను అటువంటి సేవ చేసేవాడు, తెలిసిందా? కాబట్టి అతని సేవ ఏమిటి? అక్కడికి వచ్చినటువంటి వాడు ఏ భావంతో బాబాజీ దగ్గరకు వచ్చారు, వీళ్ళందరూ భక్తులు. ఇంకా వాడు ఏం చేశారో అతను తెలియదు. గుడ్డోడు పాలిష్ కొట్టేసేవాడు, సరిగ్గా లైన్గా పెట్టేవాడు, దండం పెట్టుకునేవాడు. అంటే ఎటువంటి పవిత్రమైనటువంటి హృదయస్తుడు తాలూకు కాళ్ళు అవి తెలియదు కదా. అందు గురించి ఆ చెప్పులకి నమస్కారం చేసుకునేవాడు. బాబాజీకి ఏమో వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ బాబాజీకి నమస్కారం చేసేవాడు. కాబట్టి ఇది ఏమిటి అంటే, కామెంటరీ ఎందుకు చేస్తున్నామంటే, దివ్యస్థలం ఒక్కొక్క విషయం దివ్య గ్రంథంలో ఉండేటటువంటిది. ఆనందం పొంగిపోతే కన్నెంబడి నీరు వస్తుంది, కానీ అది చల్లగా ఉంటుంది. వేదనతో వస్తుంది నీరు, కన్నీరు, అది వేడిగా ఉంటుంది. మీరు కనిపెట్టండి. అందుచేత దివ్యస్థలి అంటే పవిత్రమైనటువంటి స్థలం,
క్షేత్రం అది. దివ్య గ్రంథంలో చెప్తుందా? అరగంట ముందు బాబాజీ లోపల ఉన్నారు. అంటే నేను వెళ్ళి తీస్తున్నానమాట. ఇస్తున్నప్పుడు బాబాజీ అది తీసుకున్నప్పుడు ఇలా కాగితాలు చూస్తూ ఇలా కలపట్టి ఇలా తీసుకున్నారు అన్నమాట. ఏంటి బాబాజీ అంటే అది వెళ్ళి జ్ఞానం కదా పెట్టాం. పెట్టేటటువంటి గడియ సమీపించాడు. ప్రతి వాళ్ళకి కూడా దగ్గరే ఉంటుంది. మృత్యువు ఎక్కడ తోడుగా ఉన్నది? మృత్యువు నీడ వల్లే వెంబడించుచున్నది. అందుచేతనే పుస్తకం అంతా చదవమంటున్నాను. ఒక్కొక్క సూక్తి బయాట్ చేయమంటున్నాను. మాట్లాడేటప్పుడు సూక్తులతో మాట్లాడవచ్చు. మృత్యువు ఎలాగుంది? నీడవలే. మృత్యువు నీడవలే వెంబడించుచుండాను, శ్మశానము కాచుకొని ఉండాను. నేను శ్మశానం అని చెప్పాడు. దివ్యస్థలి అని చెప్పేసి నేను రాద్దును, కానీ శ్మశానం అనేటటువంటి పదం ఇప్పుడు అందరికీ తెలుసును. దివ్యస్థలి అంటే ఎవరికి తెలియదు కాబట్టి శ్మశానము కాచుకొని ఉండాను. కాష్టము వేచి ఉండను. కాష్టం అంటే ఏమిటి తెలిసిందా? కర్రలు పెట్టి కాల్చేది మంట, అది కాష్టం. కాష్టం ఇప్పుడు ఎవరు వస్తారా నా పొట్ల పడ్డానికి అని చెప్పేసి నిరీక్షిస్తూ ఉన్నాయి. కాష్టము చూస్తాం. దొంగలించుకొని పట్టుకుపోదాం అనేటటువంటి వాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే, రేపు మీరు కాబోయేటటువంటి ప్రతినిధులు దేనికి ప్రతినిధులు? భగవంతునికి. భగవంతుడు ఎక్కడున్నాడు? తేజస్వరూపుడు అందరిలో ఉన్నాడు, అన్నింటిలోనూ ఉన్నాడు, అంతటా ఉన్నాడు. వాడు లేనటువంటి స్థలం ఎక్కడ ఉంది? అటువంటి పవిత్రమైనటువంటి స్థలంలో మనకి వచ్చినటువంటి సంకల్పాలు ఉన్నాయి. ఆ సంకల్పం ఒక పవిత్రం అయిపోతుంది, అపవిత్రంగా కాదు. పసి హృదయాలు పరమేశ్వరునికి నిలయాలి. అంటే పసి హృదయాలు అంటే దోషము లేనటువంటి గుండె సంకల్పం. ఇక్కడ నేను చెప్పవలసింది ఉపమానం గొప్పగా చెప్పటం లేదు, ఇదంతా. నా దగ్గరికి 3వ సంవత్సరం కుర్రాడు వచ్చాడు. వచ్చి అమ్మా నాకు మైక్ పెట్టి డబ్బులు పెట్టింది. ఇక్కడ రూపాయలు 20-30 పెట్టింది. పెట్టితే ఇది తీసేసి సగం తీసేసాడు. ఇది నీ అమ్మ, నువ్వు నీ డబ్బులమ్మా, ఈ నా డబ్బులమ్మా. డబ్బులను తీసుకున్నాడు. తీసుకొని అమ్మని తీసుకొని ఫోన్ దగ్గరికి వెళ్ళాడు. కాయను పడిచాడు. చేతిలో డబ్బులు ఉన్నాయి. కాయన అయిపోగానే మళ్ళీ ఆడు తీసి, అమ్మ ఏమో దేవమ్మ గారేమో మైక్ అడుగుతూ ఉండేవాడు. అంటే ఉండమ్మా నా డబ్బులు ఉన్నాయి ఇంకాను. అంటే ఏమని కబురు? అదేదో కొత్త పేరు విన్నాను, జట్టు. మీ జట్టు అందరూ వచ్చేయండి. రేపు పొద్దున్న బాబాజీ చూస్తారు మిమ్మల్ని. రాత్రి మీటింగ్లు ఉన్నాయి. వాడు ఇలాంటి చెప్తున్నాడు. నా దగ్గరికి వచ్చాడు. బాబాజీ నేను అందరికీ చెప్పేశాను, వాళ్ళందరూ వచ్చేస్తారు, ఇక్కడ భోజనం బందోబస్తు చేయమన్నాడు. చూడండి ఎంతో. నేను స్టన్ అయిపోయాను. కాబట్టి ఏమిటి అంటే, పుట్టుకతోనే వచ్చేవాళ్ళు కొంతమంది జ్ఞానం కలిగి మధ్య నుంచి వచ్చినటువంటి వాళ్ళు మరికొంతమంది ఇదేమీ లేదు. అంటే వాళ్ళలోనూ పాపం అంటే వాడికి తెలియలేదు కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. పాపం మనకు తెలుసును కాబట్టి అమ్మో ఏమవుతుందో అని చెప్పేస్తాడు. అంతే భేదం. తర్వాత చదవండి. వెళ్ళిపోతున్నాడు. ఇది డాక్టర్ చూస్తే తీసుకెళ్ళిపోమన్నాడు. మందు కొనుక్కొని నర్సింహవరం నుంచి నడుచుకొని వెళ్ళాలన్నమాట ఆ కాలంలో. ఇప్పుడు కారు లేదు, అప్పుడు కారు లేదు. నాకు పట్టుకొని వెళ్ళాలి. గుండె గడగడ కొట్టుకొని చూడండి. దేనికోసం? ప్రేమ. ఏ ప్రేమ? అవినాభావ సంబంధమైనటువంటి ప్రేమ. ప్రచోదననే కన్నమ్మటి నీళ్ళు పెట్టాడు. మైసూరుకి వెళ్ళిపోయిన తర్వాత అడుగుతారు, ఏమిటి ప్రచోదనాడు? భగవంతుడు కదా, నీ కన్నమ్మడి నీళ్ళు కదా. ఇది ప్రకృతి ధర్మం నాయనా అన్నాడు. ఇది ప్రకృతి యొక్క ధర్మం. ఏమిటి? కన్నీరుతో పంపించడం. కాబట్టి భగవంతుడే ఏడుస్తూ ఉండేటప్పుడు శరీరం కలిగినటువంటి వాళ్ళు మనం ఏడవా?